వరలక్ష్మి టిఫిన్ సెంటర్ ఈ పేరు తెలియని తెలుగువాడు ఉండడు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి ఈ వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని. అతి సామాన్య కుటుంబానికి చెందినవాడు ప్రభాకర్ రెడ్డి. ఎంతో కష్టపడి టిఫిన్స్ వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. 10వ తరగతి కూడా చదువుకొని ప్రభాకర్ రెడ్డి రోడ్డు పక్కన 4 చక్రాల బండిపై టిఫిన్ సెంటర్ ప్రారంభించి మంచి పేరు సంపాదించుకున్నాడు. క్రమంగా ఎదిగాడు కూడా. ఇలా వ్యాపారం బాగా ఉండడంతో వ్యాపారాన్ని విస్తరించడానికి 2017లో హైదరాబాద్కు వచ్చాడు. గచ్చిబౌలి పరిధిలోని డిఎల్ఎఫ్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ పేరుతో హోటల్ పెట్టాడు. టిఫిన్స్ టేస్టీగా ఉండడంతో మంచి పేరు వచ్చింది. ఇలా ఏకంగా 10 బ్రాంచ్లు ఏర్పాటు చేశాడు ప్రభాకర్ రెడ్డి. హోటల్స్లో రుచి, నాణ్యత బాగుండడంతో జనాలు కూడా వరలక్ష్మి టిఫిన్స్ కోసం క్యూ కట్టారు. ఇలా హైదరాబాద్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్లు బాగా ఫేమస్ అయ్యాయి. ప్రతి ఫుడ్ యాప్లో నుంచి మంచి రేటింగు, ప్రతి టిఫిన్ సెంటర్ నుంచి రోజుల్లో లక్షల ఆదాయం. ఇక ఇలా జీవితంలో సామాన్యుడి నుంచి రోజుకు లక్షలు సంపాదించే స్థాయికి ఎదిగాడు ప్రభాకర్ రెడ్డి. డబ్బు వస్తే ఏ మనిషి అయినా భూమి మీద ఎందుకు ఆగుతాడు? జల్సాలకు అలవాటు పడ్డాడు. స్నేహితులతో కలిసి పబ్లకు వెళ్లడం, పార్టీలు చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా మెల్లిగా డ్రగ్స్కు, ఇతర వ్యసనాలకు అలవాటు పడ్డాడు. పగలంతా వరలక్ష్మి టిఫిన్స్లో ఇడ్లీ, దోశ, వడ వంటి రుచికరమైన టిఫిన్స్ అమ్మే ప్రభాకర్ రెడ్డి రాత్రైతే డ్రగ్స్ దందా చేసే స్థాయికి ఎదిగారు. ఇలా కరీంనగర్ గన్నేరుగూడకు చెందిన లింగంపల్లి అనురాధ అనే యువతి ద్వారా గోవా నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేయించేవాడు. అలా ఆ డ్రగ్స్ను ఇద్దరూ విక్రయించేవారు, వారు కూడా వినియోగించేవారు కూడా. ఇక అనురాధ తరచూ గోవాకు విమానంలో వెళ్ళొచ్చేటప్పుడు రోడ్డు మార్గంలో కొకైన్, MDMA మత్తు పదార్థాలను తీసుకొచ్చి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చేది. వీటిని ప్రభాకర్ రెడ్డి తన టిఫిన్ సెంటర్లోకి వచ్చే కొందరితో పరిచయం పెంచుకొని వారికి విక్రయిస్తుండేవాడు. ఇలా ఓసారి గోవాకు వెళ్లిన అనురాధ 2023 సెప్టెంబర్ 10న రోడ్డు మార్గంలో కొకైన్, MDMA మత్తు పదార్థాలను తీసుకొస్తుందని పోలీసులకు సమాచారం వచ్చింది. ఇలా సైబరాబాద్ ముఖీలా పోలీసులు రాజేంద్రనగర్ SO టీం కలిసి దాడి చేశారు. వాటి దగ్గర MDMA పిల్స్, MDMA క్రిస్టలు, కొకైను, 5 మొబైల్స్, డబ్బు దొరకటంతో వాటిని స్వాధీనం చేసుకొని ప్రభాకర్ రెడ్డిని, అనురాధను అరెస్ట్ చేశారు. చివరికి ఏదో తంటాలు పడి బెయిల్ మీద బయటకు వచ్చాడు ప్రభాకర్. జైలుకు వెళ్ళొచ్చిన తర్వాతైనా బుద్ధి రాలేదు ప్రభాకర్ రెడ్డికి. అమ్మాయిల జీవితాలతో ఆడుకోవటం మొదలుపెట్టాడు. ఏపీకి చెందిన యువతితో రాసుకొని పూసుకొని తిరగటం మొదలుపెట్టాడు. నువ్వే ప్రపంచం, నువ్వు లేకపోతే నేను లేను వంటి కాకమ్మ కథలన్నీ చెప్పాడు. చివరికి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. దీంతో మోసపోయిన 2 యువతులు ప్రభాకర్ రెడ్డిపై పోలీసు కేసు పెట్టారు. తమను పెళ్లి చేసుకుంటామని చెప్పి ప్రభాకర్ రెడ్డి మోసం చేశాడంటూ 2 అమ్మాయిలు ఫిర్యాదులు ఇవ్వడంతో గచ్చిబౌలి పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో తనను లొంగదీసుకున్నాడని, సర్వం అర్పించాక మోసం చేశాడంటూ ఓ బాధితురాలు గత జనవరిలో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా ఆ ఫిర్యాదులపై స్పందించారు. ప్రభాకర్పై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిపై 417, 420, 354A కింద కేసులు నమోదు చేశారు. చివరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 10వ తరగతి కూడా చదువుకొని ప్రభాకర్ రెడ్డి తన తెలివితేటలతో వ్యాపారంలో కోట్లు సంపాదించాడు. కానీ ఏం లాభం? జల్సాలకు అలవాటు పడి సర్వం నాశనం చేసుకున్నాడు. డ్రగ్స్కు, ఇతర వ్యసనాలకు బానిసయ్యాడు. పగలంతా వరలక్ష్మి టిఫిన్స్లో ఇడ్లీ, దోశ, వడ వంటి రుచికరమైన టిఫిన్స్ అమ్మే ప్రభాకర్ రెడ్డి రాత్రిపూట డ్రగ్స్ దందా చేసే స్థాయికి ఎదిగారు. ఇలా అప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు అమ్మాయిలను మోసం చేసిన కేసులో మరోసారి జైలుకు వెళ్ళాడు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.